మాకేమన్నా ఇచ్చారా? పొలం తీసుకుంటా ఉంటే టెన్షన్ పడిపోతున్నాం. అన్నం తిని నిద్ర కూడా పోవట్లేదు. నీకు ఉండేది అరెకరా, ఆ అరెకరా కూడా తీసుకుంటే నీ పరిస్థితి ఏమిటి అని అంటున్నారు. మా అమ్మాయికి ఇచ్చానండి, నేను తింటున్నా. కట్నం ఇచ్చాము, అది కూడా కట్నం ఇచ్చారు, అది కూడా నువ్వు తింటున్నారు. నేను తింటున్నాను. ఇప్పుడు పరిస్థితి ఏమిటి అని అడుగుతా ఉన్నావు. ఇప్పుడు 6 ఎకరా ఉంటే కనీసం కనీసం సంవత్సరానికి 2 లక్షల రూపాయలను సంపాదించే పరిస్థితి. వ్యవసాయం ఒకటే చేస్తాను ఈ వయసులో కూడా. ఇప్పుడు పరిస్థితి ఆ భూమిని చేస్తే మా పరిస్థితి ఏం కావాలని అడుగుతా ఉన్నాం. అవ్వా ఎవరు నీ భూములు తీసుకోలేరవా, నేను చెప్తా ఉన్నా కదా, అన్ని రకాలుగా తోడుగా ఉంటాం. ఎవరు కూడా బలవంతంగా తీసుకునే అవకాశం లేదు, పరిస్థితి లేదు, గట్టిగా తోడుగా ఉంటాం. ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు కదండి, మాకిద్దరు మనల్ని చదువుకున్నారు, బీటెక్. ఒక ఉద్యోగం ఏముందా ఇస్తారా? జాబ్ వస్తేనే ఆ రోజు అన్నారు. ఇవాళ ఇంటింటికి 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తావు అని చెప్పి అడిగితే దాని గురించి ఇక్కడ మాట్లాడటం. మళ్ళీ రుణాలు ఉన్నాయా నీకు? రైతు రుణాలు ఉన్నాయా తల్లి? ఈ మండలంలో కూడా చేయలేదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎలాగూ చేయలేదు, కనీసం ఇక్కడ కూడా చేయలేదా? నైట్ 1 గంటకి వెళ్తామండి పోలు కూడా. మాకు ఎండాకాలం ఏంటో వానాకాలం ఏంటో తెలియదండి. మా ఊళ్ళో మా పచ్చని పొలాలండి, మా పొలాలన్నీ. అట్లాంటి పొలాలు ఇప్పుడు ఈ రకం చేస్తా ఉంటున్నారు. మాకు ఏ ఆధారం లేదు బతకడానికి. ఆ రైతులు లేకపోతే మేము బతకలేమండి. మేము 50 మంది ఏం చేయాలి? మేము అసలు మా కూలి, మాకు ఒక్కొక్కళ్ళు ఇళ్లలో మగవాళ్ళు పట్టించుకుపోయినా ఆడవాళ్ళు ఆ కుటుంబాన్ని నడుపుకునే పరిస్థితి అండి మాది. అట్లాంటప్పుడు ఈ కూలి లేకుండా చేయాలనుకుంటున్నాడు. మరి మేమేం చేయాలి? మేము మట్టి ఇవ్వం, పొలాలు మా ఊరు రావద్దు. కొన్నిసార్లు ఇల్లు లేపుతానంటున్నాడు, కొండపల్లి 4 బజార్లే ఉందంటున్నాడు. కొన్నిసార్లు ఏమో ఏంటో పొలాలకు వచ్చిన ఇల్లు అంటున్నాడు. ఏం చెప్తున్నాడో అర్థం కావట్లేదు. మేము నిద్రపోయేది 2 గంటలు అయితే 2 గంటలు నిద్ర కూడా లేకుండా చేస్తున్నాడు. రోజుకు ఒక భయం పెడతాడు, రోజుకు ఒక భయంతో మాకు నిద్ర లేకుండా కూడా చేస్తున్నాడండి. మేము నిద్రపోయేది 3 గంటలు 4 గంటలు నైట్ పూట. ఏం చేస్తా ఉన్నాడు? భయం పెట్టే దానికోసం అటు ఇళ్ళు పొలాలు అంటాడు, ఇటీళ్ళలో పొలాలు వచ్చినాయి అంటాడు. ఉండవల్లి 4 బజార్లే ఉందంటాడు. ఉండవల్లి లేపేస్తా అంటాడు. ఏం చేస్తాడో అర్థం కాని పరిస్థితి మాది. మీ వాళ్ళని ఏమన్నా పోలీస్ స్టేషన్ లో తీసుకొని పోవడము, ఎన్ని హెరాస్ చేయడము, ఎన్ని పూలు కోసే వాళ్ళు అందరూ పోలీస్ స్టేషన్ రమ్మని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారండి. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు అందరినీ. పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళామండి మేము. మీరంతా కూడా పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళామండి. పోలీస్ స్టేషన్ మీరంతా పోలీసులు బలవంతంగా తీసుకుపోయారా? లేదండి, ఎందుకంటే మీరు ఎందుకు వెళ్ళారు ఆ టైంలో అని అడిగారు. అడిగితే మేము బతుకుతానికి వెళ్ళాము, మేము పూలు కోసుకోవడానికి వెళ్ళాము. మరి అక్కడ మంటలు తెలుస్తున్నాయి, ఏదో కరెంట్ ఏమన్నా ప్రాబ్లం ఏమో, మేము అందరం చచ్చిపోతామని మేము ఎంక్వైరీ చేసాం, అంతేని మేమేం చేయలేదని చెప్పామండి. ఇంకా అక్కడ కూడా వెళ్ళొచ్చాం. మరి మాకు మొత్తం మీద 300 రూపాయలండి రోజు మీద. మాకు మేమేం చేయాలి ఇప్పుడు? పొలాలు తీసేసుకుంటే అసలు వేరే పరిస్థితి లేదు, మాకు అసలు ఆధారం లేదు. మాకు ఒక చెంటు భూమి కూడా లేదు ఈ ఊర్లో. మేము కూలి మీద బతకటమే. సింగాచెట్టి శివమ్మ అండి. శివమ్మ తల్లి ఎవరేం చేయలేదు కానీ ధైర్యంగా ఉండి అందరం కలిసి గట్టిగా పోరాటం చేద్దాం. ధైర్యంగా ఉంటే మీ వెనకాల మేము ఎక్కడికైనా సహాయం ఉంటామండి. మీరు ఎక్కడికి రావండి, అక్కడ మేము వెనకాల వస్తామండి. మీకు తోడుంటే మాకు ధైర్యంగా వస్తామండి. మేము అసలు వచ్చి ఒక్కసారి అన్నా మేము షేర్లు తీసుకుంటాము, మీకు ఈ షెడ్ ఇస్తాము, డబ్బులు తీసేస్తామని ఇంత వడ్డూ రాలా. వచ్చి తీసేసుకుంటాం అని ఇదే పని కానీ రోజు బలవంతం చేస్తా ఉన్నారు. నెంబర్ లేకపోతున్నారు. మీకు ఇవ్వాలని లేదు, మాకు మీరు రా అట్లా మాట్లాడుతుంటే మాకేమో భయం. మేము ఎక్కడికి వీడియోలు కన్నీటి సాటికి వచ్చాం ఆడి కూడా వచ్చామండి. హైదరాబాద్ కూడా మా పరిస్థితి ఇంకో ఊరు పోయి పని చేయలేం. ఎవరు కూడా బలవంతంగా మన దగ్గర నుంచి లాక్కునే కార్యక్రమాలు ఎవరు చేయలేరు. అన్ని రకాలుగా మేము తోడుగా ఉంటాం. దాని గురించి నువ్వు ఏమాత్రం కూడా ఇది భయపడాల్సిన పని. చదువులు మీకు రాజధాని కట్టాలని ఏమన్నా చెప్పారా? చెప్పలేదు కదా. ఈ రోజునే మన భూమిని తీసుకొని మన రాజధాని కట్టేసిన దానికి ఏం పని? మ్యూజియంలో ల్యాండ్ కావాల్సినంత గవర్నమెంట్ ఉంది, తీసుకోవచ్చు కదా. మన భూమి తీసుకోవాల్సిన పని ఏంటి? అదే మేము అడుగుతున్నామండి. ఇప్పుడు మేము మ్యూజియంలో ల్యాండ్
మాణిక్యమ్మండి. మాణిక్యమ్మ మా పొగారండి. గట్టిగా చంద్రబాబు నాయుడు బుద్ధి పెట్టావు. గట్టి పెట్టావు. ఎవడండి? ఆడికి అధికారం. మన భూమి తీసుకోవడానికి ఆడికి ఎంతది? మన నాకేను నేను డ్వాక్రా మహిళ కింద మేము రాజశేఖర రెడ్డి గారు డ్వాక్రా మహిళ కింద పెట్టారు. అందులో నేను లెటర్ అండి. డ్వాక్రా మహిళలు లోన్ తీసుకునేవా? ఆ లోన్ తీసుకున్నామండి, కట్టాం కూడా. మేము తెరవలేదండి. ఆడు మాకు చేస్తాను కూడా మేము ఒప్పుకోలేదు, కట్టాం కూడా అండి. కట్టేది మళ్ళీ తీసుకున్నాము. ఆడు మళ్ళీ మా భూమి తీసుకొని ఇక్కడ రాజధాని కట్టాల్సిన పని ఏంటి? ఆడికి ఏ అధికారం ఉందని మా ఇల్లు ఎందుకు బాగుపడతాడు? మా పాట ఎందుకు కొట్టాడు? వాడు గమనిస్తున్నాడా? వాడు గమని నువ్వు జల్లు 400 ఎకరాల ల్యాండ్ ఉంది, 400 ఎకరాల ల్యాండ్ ఉంది. తీసుకోవచ్చుగా, కట్టుకోవచ్చుగా. మా భూమికి రావాల్సిన పని ఏంటి? మా ఊరికి రావాల్సిన పని ఏంటి? మాది చిన్న రైతులు, సన్నకాకు రైతులు. మేమందరం కూడాను మేము తడిచే పని లేదండి. గట్టిగా పోరాడదాం తల్లి, గట్టిగా పోరాడదాం. ఇంకా చాలా ఊర్లు పోవాలి తల్లి. నా పేరు నాగమల్లేశ్వర అండి. చంద్ర అమ్మా మాట్లాడినా. నీ పేరు ఏం పేరు? చంద్ర అన్న. నీ పేరు ఏం పేరు? సత్యలపాటి సంజీవ్ రెడ్డి ఉండవల్లి. సంజీవ్ రెడ్డి అన్న. సత్యలపాటి సంజీవ్ రెడ్డి అంటే గుంటూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత పేరు ఉందో మా పొలంలో నుంచి 1000 ఎకరాలకు సాగులో ఉంది. రోజున డిప్యూటీ చేసి కట్టించి ఉండవల్లిలో మా పొలంలో సత్యలపాటి బకెట్ అంటే 100 సంవత్సరాల చరిత్ర ఈ ఊరు గ్రామంలో. మా ఊళ్ళో ప్రాజెక్టు కట్టి 1945లోనే 1300 ఎకరాలకు సాగులో అందించాడు మా ఊరు భద్రాసు గవర్నమెంట్లో ఉన్నప్పుడే. కాబట్టి ఉండవల్లి అనేది రాజధానికి సింహద్వారం. సింహద్వారం అయినా కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మా భూములు ఇవ్వవు. ఇంతవరకు కూడా ఒక్క రైతు కూడా సంచిలో పెట్టలే ఇస్తామని. మీ వాగ్దానం, మీ మాట విన్న తర్వాతే ఏదైనా సరే మేము ముందుకు వస్తామని, మీ మాట విన్న తర్వాతే మేము 93 బార్ ఇస్తామని చెప్పి వాగ్దానం చేసాం మా ఆర్కే గారికి. ఇవాళ వరకు కూడా మా ఊరు నుంచి ఒక్క రైతు కూడా ఇవ్వలేదు మేము. రైతు వారిగా తెలియని వాళ్ళు పొరుగులు ఇచ్చారు కానీ మా గ్రామస్తులు వాడికి ఇవ్వలేదు మేము. కాబట్టి ఆఖరి మాటగా చెప్పేది, మీరు ఏదైతే నిర్ణయం చేసి గీర్తిరాజుగా చెప్పిపోతారో అదే మేము ఏకీభవిస్తామని మా ఉండవల్లి గ్రామం మేము మాటిస్తున్నాం. మీరు మనస్ఫూర్తిగా మీరు 600 ఆరైనా సరే నేనున్నాను శమాషు. మీరు బట్టికి 93 ఫారం ఇవ్వద్దంటే ఇప్పటి వరకు కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు ఈ క్షణం నుంచి కూడా ఇవ్వవు. కాబట్టి చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. మనం అధికారంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడైనా ఒకే మాట మాట్లాడాలా. మేము ఇవ్వాలన్నా ఇవాళ వరకు ఇవ్వలేదు. కాబట్టి మీరు మా రైతులందరికీ ఏ విధమైన భరోసా ఇస్తారో ఇచ్చి మాకు సరైన న్యాయం చేసి మా గ్రామాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాం. చాలేనా అందరి విషయాలు అంటే యూరియా 500 రూపాయలు బ్లాక్ లో పెట్టి కొనాల్సి వస్తా ఉంది. దొరకలేదండి. 500 రూపాయలు పెట్టేదానికి సిద్ధమైనా కూడా కనీసం ఇచ్చేవాడు ఎవడు లేడు. పుల్లారావు గారు వ్యవసాయ శాఖ మినిస్టర్ అయిన తర్వాత యూరియా ఇచ్చానని ఆయన చెప్పమని ఎక్కడెత్తున్నాడు. రోజు కోతలు కోసుకోవడం తప్ప విజయవాడ నుంచి ఒక మంత్రి గారు వస్తాడు. ఆయన ఏం చెప్తాడు? అక్కడ ప్రాక్టీస్ చేస్తాం, ఇక్కడ ఇల్లు చేస్తాం. ఆయన కాలేజీలో మా పిల్లలు ఉండవాళ్ళ నుంచి ఒక 20 మంది చదువుతున్నారండి. ఆయన 10 సంవత్సరాలు మమ్మల్ని ఫ్రీ అప్పు చదువుతామని చెప్పండి. 10 సంవత్సరాల తర్వాత ఒక ఆయన రేషన్ ఇస్తా అంట. ఆయన రేషన్ నమ్ముకుంటే ఈయనకింది. ఆయన బోల్డ్ విజయవాడ బోల్డ్ బిల్డింగ్లు ఉన్నాయి. 4 బిల్డింగ్లు వచ్చు కదా. ఇక్కడ 20 సెంటు 15 సెంటు ఉండాలి తీసుకోవడం తప్ప అసలు ఏమన్నా ఉందా? పోలీసులు మా ఊళ్ళో 180 మంది మీద ఫోన్లు ఇది పెట్టారండి. పెట్టి రోజు పోలీసు వ్యవస్థ మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతుందో అంత ఇబ్బంది పెడుతుంది. పూలు కోసుకోవడానికి లేదు, పొలం బాగడానికి లేదు. రోడ్డు మీద 15 సార్లు పోలీసులు బందోబస్తు అండి. ఎక్కడికి వెళ్తున్నావు? ఏం చేస్తున్నావు? నీ పొజిషన్ ఏంటి? నీ ఊరు ఏ ఊరు? నీవే దగ్గర నీ దగ్గర కార్డు ఉందా? ఎలా వెళ్తున్నావు? ఎందుకు వచ్చావు? పొలం రాకూడదు. రేపుడేమో కరెంటు 1 గంటకి ఇస్తాను రేత్రి వెళ్తుంటే పోలీసులు బానేవారు. వెళ్ళకపోతే పొలం జరగట్లేదు. పగల 3 గంటలు, రాత్రి 4 గంటలు ఇస్తున్నాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏమో 9 గంటలు ఇస్తాను కోతలకు వచ్చాడు. ఏ ఒక్క చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులకు 1 రూపాయి లాభం జరిగింది లేదండి. అది జరగదు. ఆయన ఒకవేళ పొరపాటున ఎవరన్నా ఇచ్చినా వాళ్ళ మట్టి వాళ్ళు అసలు తీసుకునేది లేదు, ఇచ్చేది లేదు. ఈయన 30 సంవత్సరాలకు ఇస్తాడంటండి. ఈసారి గెలవమని చూద్దాం. గెలవడానికే ఛాన్స్ లేదు. ఆయన ఇంకొక ఆయన చెప్తాడు చైర్మన్ గారు 100 సంవత్సరాల వరకు పక్కన తీసుకుంటున్నాను, నీకు 100 సంవత్సరాల వరకు నేనే చేస్తాను అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఇస్తానికి ఆయన బతకడు, తీసుకుంటానికి నేను బతకను. నాకు 67 సంవత్సరాలు, ఆయనకి 67 సంవత్సరాలు.